అడగటానికి నోరెలా వచ్చిందక్క? మీకు ఆదినారాయణ గారి సంబంధం కావాలా? ఆస్తి కొట్టేయడానికి బానే ప్లాన్ వేశారే. గణపతి ఇష్టపడ్డాడు గౌరీ, అందుకే గాని ఆస్తి కోసం కాదు. మా వాడి కాలి గోటికి కూడా మీ ఆస్తి సరిపోదు. కానీ మా వాడి మీదకి పెద్ద పుడింగిలా వస్తుంటాడు మీ వాడు. మీలాంటి వాళ్ళ నీడ తగిలినా దరిద్రమే చుట్టుకుంటుంది. అందుకేనేమో మీతో పాటు మా సంబంధము కూడా కుదరకుండా పోయింది. అవునక్క, మీ సానా పెద్ద కొమ్ములను డప్పెత్తూ ఉంటారు కదా, మరి మీ సంబంధం ఎందుకు కుదరలేదో? అమ్మాయికి మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని ఆశ కదా మావయ్య. వీళ్ళ కొడుకు 10వ తరగతి మీద 10 సార్లు దండయాత్ర చేశాడు కదా. పోనీ శివరకు గెలిచాడా? జోక్ చెయ్యకు మావయ్య. జోకర్ గాడు కదా, అట్టాగే జోకలేస్తా ఉంటాడు. ఆయన చదువేమన్నా కొరుక్కు తింటామా? కష్టపడి చదువుకోవాల్సిన అవసరం మావాడికేంటి? కోట్ల ఆస్తుంది. మీవాడికి ఏముంది? బోర్డు టీచర్ ఉద్యోగం తప్ప. నోరు ముస్తావా? 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 బోర్డు టీచర్ ఉద్యోగం కాదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంతటి గొప్ప స్థానం నా కొడుకుది. కలెక్టర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా గురువు కనిపిస్తే లేచి నమస్కరిస్తారు. చదువుంటే గౌరవం, చదువుకుంటే గొప్ప స్థానంలో ఉంటారు. అందుకే కోట్ల ఆస్తి ఉన్నా ఆ అమ్మాయి మీ కొడుకుని వద్దనుకుంది. మా గణపతి పక్కన మాస్టారి భార్య స్థానంలో నిలబడ్డానికి ఒప్పుకుంది. ఒక మాస్టారు భార్యగా చెప్తున్నాను. మాస్టారు భార్య స్థానంలో ఉండే గౌరవం, ప్రేమ వెలకట్టలేరు. ఒరే సుబ్బు, ఆ బాబాయ్, సెల్ఫీలు దిగినంత మాత్రాన కారు సొంతం అయిపోదురా. రాసి పెట్టుండాలా. సెల్ఫీల తర్వాత దిగుదు గాని ముందు కారు మీద కాకి రెట్టేసింది తుడు అమ్మా. అలాగే బాబాయ్. వాడు నీ కొడుకే, వాడిది నీ పెంపకమే. అది నీ కొడుకుల స్థానం. మీ ఇంట్లో అందరికంటే తెలివైన వాడు వాడే. మీ ఇంట్లో ఉంటే మీలాగే ఉండిపోతానని, మా ఇంట్లో ఉంటే బాగుపడతాడని మా పంచన చేరాడు. మేము ఎందుకులేరా అన్నా గాని మా మూచేతి నీళ్లే రుచి అంటున్నాడు. కారు డ్రైవర్గా ఉండిపోయాడు. బుద్ధికి తగ్గట్టే భగవంతుడు పని చూపించాడంట. మీరు మా ఇంటికి మమ్మల్ని అవమానించి గొడవ పడాలని వచ్చినా మాకు మంచి శుభవార్త చెప్పారు. ఏటి విషయం అర్థం కాలేదా?
మీ ఓడిన అమ్మాయి వద్దందని మీ నోటితో మీరే చెప్పారుగా. మా ఓణ్ణి వద్దనగానే మీ ఓణ్ణి ఓకే అన్నట్టు సంతోషపడిపోతున్నారు. ఆ అమ్మాయి ఏ రోజుకైనా మా గణపతి భార్య. ఈ ఇంటి కోడలు. మావాడు అదే అనుకుంటున్నాడు. ఆ విద్య ఏ రోజుకైనా నాదే అని. పొరపాటున వాడికెదురుగా మీ ఓడు వెళ్ళాడే అనుకోండి, నా కొడుకు నా అంత మంచోడైతే కాదమ్మా, నీ కొడుకుని మొడతెట్టేస్తాడు. ఏంట్రా మొడతెట్టయితే నా లుంగి. మేము వ్యాపారస్తులం, డబ్బున్నోళ్ళం. ఈ రోజు కాకపోయినా రేపైనా ఒకటవుతాం. అప్పుడు కబరాడతాం. వచ్చి చేతులు కడుక్కొని మూతులు తుడుచుకొని వెళ్ళండి. మా వాడి పెళ్లికి అడ్డుపడితే మీ వాడు పోతాడు, జాగ్రత్త. నేను అదే చెప్తున్నాను గౌరీ. మావాడు ఆ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళ మధ్యలోకొచ్చి వెర్రిబాగులోడ్లా నీ కొడుకుని మిగలకుండా చూసుకో. మొన్న ఆదినారాయణ గారు అవమానించింది ఇంకా సరిపోనట్టుందే మా వదినకి. నా కొడుకు ఆనందం కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాను. మీరు ఆ అమ్మాయి వెనక కోట్ల ఆస్తిని చూస్తున్నారు. నేను ఆ అమ్మాయిలో నా కూతుర్ని చూస్తున్నాను. మంచి వాళ్ళకి ఎప్పటికీ మంచే జరుగుతుంది, ప్రేమే గెలుస్తుంది. సీతారాముల్లాంటి నా కొడుకు కోడలి మధ్యలో రావణాసురుళ్లా మీ వాడొస్తే లంకా దహనమే జరుగుతుంది. పోనీలే అని జాగ్రత్త చెప్పడానికి వస్తే మీ పొగరు చూపిస్తున్నారు. నా కొడుకు నుండి మీ కొడుకుని కాపాడమని మీరు కాళ్ల మీద పడినప్పుడు నేనేం చేయలేను. అరే సుబ్బు, బాబాయ్ కారు తీరా, ఇంటికి వెళదాం. అలాగే బాబాయ్, వచ్చేయండి. గట్టిగా బుద్ధి చెప్పావు అక్క. ఇంకో పాలి మన ఇంటి గడప తొక్కడు. తనకు కావాల్సింది మొగుడు కాదు మాస్టారు. నెత్తి నెట్టుకునేవాడు కాదు, బెత్తం పట్టుకునేవాడు కావాలి. నాన్న, నేను రెడీ, వెళ్దామా? మావయ్య, మంచినీళ్ళు. ఏం ఆలోచిస్తున్నారు మావయ్య? పెళ్ళీడుకొచ్చిన కూతుళ్ళున్న తండ్రికి వాళ్ల గురించి తప్ప ఇంకేం ఆలోచన ఉంటుంది పద్మా? నా గురించి ఆలోచించడానికి ఏముంటుంది అత్తయ్య? అక్క పెళ్లి గురించి అయ్యుంటుంది. అవును, ఇంతకీ విద్య ఎక్కడ పద్మా? పొద్దు పొడవుగానే వెళ్ళింది. సూర్యుడు నడినెత్తి దిగు కూడా చాలాసేపు అయింది. అన్నయ్య, మీరెక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? అక్క ఏదో రావాలి కదా. రేపు పెళ్ళే అత్తారింటికి వెళ్ళిపోతే ఎవరెదురొస్తారు? పద్మా,
ఒక పంచేయి, నువ్వెదుర్రా. మావయ్యకి అభ్యంతరం లేకపోతే బయటికి వెళ్ళాలంటేనే ఏదోలా ఉందమ్మా. దేనికి నాన్నా? విద్య మనసులో ఆలోచనల గురించా మావయ్య? అన్నయ్య, విద్య వచ్చేస్తుంది. నీ గురించే మా అన్నయ్య కంగారు పడుతున్నారు. నా భయం అది కాదమ్మా. నలుగురిలోకి వెళ్తే నలుగురు నమస్కరించే పరువు గౌరవం ఉన్న కూతుళ్ళ పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా చేయగలిగే స్తోమత ఆ దేవుడు పుష్కలంగా ఇచ్చాడు. అలాంటిది నా ఇంటి పెళ్లి చూపుల్లో అంత రగడ జరిగిందంటే బయట నలుగురు ఏమనుకుంటారో, వచ్చిన వాళ్ళు కూడా సమాజంలో పెద్ద మనుషులే. నిజమే అన్నయ్య, నాకే తల తీసేసినట్టు అనిపించింది. నాకెందుకో అటూ ఇటూ తిరిగి మన విద్యకి బాలుకి ముడిపడుతుందేమో అనిపిస్తుంది. హలో నారాయణ గారు, ముందు మమ్మల్ని క్షమించాను అని ఒక మాట నేను చెప్తాను. దేనికండి? నిన్న జరిగిన దానికి మా ఇంటిది, నేను, నా కొడుకు చాలా బాధెట్టేసుకున్నామండి. తప్పు మా వైపు కూడా ఉందని క్షమించమంటున్నాం. మా ఇంట్లో మీకు అవమానం జరిగిందని మేము చాలా బాధపడుతున్నాం. చూసావటే, మీ అన్నయ్య గారు కూడా బాధెట్టేసుకున్నారట. అరే నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా. ఏం లేదండి, మా ఆడాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది, బంధుత్వం కలుపుకుందాం మాట్లాడండి అంటూ ఒకటే గోల. మనవి వ్యాపార కుటుంబాలు, మన మధ్య మనస్పర్ధలు ఉండకూడదని ఫోన్ చేశాను. మంచిదండి. బ్యాంకులో ప్రాపర్టీ ఆక్షన్కి వచ్చింది. ఆ ఆక్షన్ అవ్వగానే సంబంధం కుదిరుంటే ఈ పాటికి కోడలి పేరు మీద రాసేసి ఉండే ఉండండి. ఇప్పటికైనా మించిపోయింది ఏటీ లేదులేండి. మంచి సెంటర్లో కాంప్లెక్స్ ఉంది, మీరు దాంట్లో భాగస్వామి అయితే బాగుంటుంది. తప్పకుండా అండి, ఆలోచిద్దాం. నువ్వు ఉండవే, ఆలోచిద్దాం అంటున్నారు నారాయణ గారు. ఈలోపే నీ కంగారు ఎక్కువ. మళ్ళీ మీ చెల్లే అండి. మా వాడేమో మీ అమ్మాయి చూసిన దగ్గర నుంచి తెగ ప్రేమించేత్తూ ఊహల్లో బతికేస్తున్నాడు. అంతలా ప్రేమించేవాడు దొరకాలన్నా అదృష్టం ఉండాలండి. నా కూతురు అదృష్టవంతురాలు. త్వరలోనే కలిసి అన్నీ తీరిక మాట్లాడుకుందాం. ఆ మాట అన్నారంటే సంబంధం ఖాయమైపోయినట్టే. ఉంటానండే. మంచిదండి. నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి. అంత జరిగినా వాళ్ళు నిన్ను వాళ్ళింటి మహాలక్ష్మిని చూసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఈ సంబంధం కుదిరితే నీ జీవితం బాగుంటుందనిపిస్తుంది. ఖచ్చితంగా
వాళ్ళు నిన్ను మహారాణిలా చూసుకుంటారు. వస్తానమ్మా. మీ మావకి ఆ సంబంధం మీదే గురున్నట్టుంది. నువ్వు కంగారు పడకమ్మా. ఖచ్చితంగా ఆ విద్య పెళ్లి మన బాలుతోనే జరుగుతుంది. నన్ను కొడతారేంటి సార్? కొట్టేస్తే కొట్టరా మరి? బండి కొనుక్కుంటే దొంగని చేస్తారేంటి సార్? బండి ఫైనాన్స్ ఇంకా క్లియర్ అవ్వలేదు, ఎలా కొంటావురా బైక్? చెప్పు చెప్పరా. ఒక్క నిమిషం సార్, కొట్టద్దు. నాకు అర్థమైపోయింది. చెప్పేది వినండి సార్. ఆ సుబ్బుగాడు బండి మీద ఫైనాన్స్ లేదని నాకు డూప్లికేట్ ఆర్సీ ఇచ్చి అమ్మేశాడు. ఆ సుబ్బుగాడెక్కడా? వీడా? మీకు తెలుసా సార్? వీళ్ళ చరిత్ర మొత్తం తెలుసు. ఎరా రమణ, బ్యాలెన్స్ డబ్బులు కొడతానను ఇచ్చే మరి. ఆయన ఇస్తారు. నాతో గొడవ ఏంట్రా మీకు? రై మురళి, రై మురళి, ఏమైంది? రై వదలండి. నేను అడిగితేనే చెప్పట్లేదు. నీతో ఏంట్రా చెప్పేది? రై మురళి, నానా, వీడు దొంగార్సి రెడీ చేసి బండి అమ్మేశాడు. బండి ఓనర్ మనకింకా 3 నెలల ఫైనాన్స్ కట్టాలి సార్. బండెవరిది? మా ఫ్రెండ్ది. ఆ బండి ఎవరు ఎత్తుకుపోయారని ఓనర్ మొన్ననే మనకి చెప్పాడు నాన్న. సుబ్బు, బండి నీదన్నో? ఎవరిదైతే ఏంట్రా? రై నోర్మై. బండి దొంగతనం చేసింది కాక దొంగ సర్టిఫికెట్ తయారు చేసి అమ్మడం రెండో నేరం. దానికి ఉరిశిక్ష చేస్తారా ఏంటి? పోలీసుల్ని రప్పిస్తే వాళ్లే చెప్తారు. ఏంటి బెదిరిస్తున్నారా? నీ కొడుకు మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళు రౌడీజం చేస్తున్నారని నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంట్రా నువ్వు కంప్లైంట్ మురళి, వదలు. వీడి సంగతి నేను చూసుకుంటా. నా 20,000 కూడా మీరే ఇప్పించండి సార్. ఫైనాన్స్ కట్టిన బండి మీరే ఉంచుకోండి. రేయ్, నేను కదా నీకు డబ్బులు ఇవ్వాలి. తాకట్టు పెట్టించుకుని ప్రాణాలు తోడేసే వీళ్ళని అడుక్కుంటావేంట్రా? మర్యాదగా మాట్లాడు. ఊళ్ళో వాళ్ళ డబ్బులు నొక్కేసి ప్రాణం తీసుకుంది మీ నాన్నేరా? మా నాన్నని అంటావురా? రై మురళి, వదలు. ఆగండి. నాన్న, మురళి వదలు. ఆగండి. నాన్న, మా నాన్న నేను నెడతావురా? రే, నేను నీ మీదకి వస్తే మీ నాన్న అడ్డొచ్చాడు, నేనేం చేయను? మర్యాదగా మా నాన్న కాళ్ల మీద పడి క్షమాపణ అడిగావా సరే, లేదంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను. క్షమాపణ అడగరా? అడగరా? అడుగు.
హలో గణపతన్న, నేను టైలర్ రమణని. చెప్పు రమణ. ఆదినారాయణమూర్తి గారి ఆఫీస్లో మీ తమ్ముడు గొడవ చేస్తున్నాడు. త్వరగా రా అన్న. వస్తున్నా. క్షమాపణ చెప్పరా? చెప్పరా? కాళ్ల మీద పడగానే వీడి అహం ఆవిరైపోయి గొంతు ఎండిపోయినట్టుంది. ఇంకేం మాట్లాడతాడా? లేపండి. రే సుబ్బు, ఏం చేసావురా? కరెక్ట్ టైంకి వచ్చావురా. వీళ్ళ మొహాల మీద 20,000 కొట్టు. నా పరువు తీయాలనుకున్న వీళ్ళ మొహాల మీద. రే ఆపు. గణపతన్న, ఈసారి వాళ్ళ తప్పేం లేదు. సుబ్బుగానే దొంగ పని చేశాడు. ఏం చేశాడు? నేనేమైనా పారిపోయినా? నన్ను కొడతావేంట్రా? నువ్వు చేసిన పని అమ్మకు తెలిస్తే చంపేస్తుంది నిన్ను. ఏం మనుషులురా మీరు? ఒకడేమో ముందు వెనక చూడకుండా పెళ్లి చూపులకు వచ్చేస్తాడు, ఇంకొకడు దొంగ చూపులతో ఎవడిని ఎత్తిన సెట్టకోపం పెడదామా అని చూస్తాడు. రై మురళి, వదిలే. ఇప్పటికే సగం ప్రాణం చచ్చిపోయి ఉంటుంది. మనకి వీళ్ళతో మాట్లాడినా పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యో ఆగండి, ఆ డబ్బులు నేను కడతానండి. మా తమ్ముడు చేసిన తప్పు కూడా నేను సారీ చెప్తున్నానండి. బళ్ళో పిల్లలకే కాదు, ఇంట్లోని తమ్ముడు కూడా పాఠాలు చెప్పు. పరుల సొమ్ము పాము వంటిదని. నేను ముంగీసలాంటోని, నీకు తెలియట్లేదు పెద్ద మనిషి. నోరు మూసుకొని బయటికి పదా. పోతా. పోయే ముందు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, వినండి. మీ అయ్య కాళ్ళ మీద నన్ను పడేశారు కదా. మీ అయ్య నా కాళ్ళు పట్టుకునేలా చేయకపోతే నా పేరు సుబ్రహ్మణ్యం. సుబ్బునే కాదు. పట్టుకోండి. సార్ ఆగండి సార్. సార్, వాడు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. మీకు దండం పెడతాను, వాడిని వదిలేయండి. ఏంటమ్మా, లోపలికి రావచ్చా అని అడగకుండానే అడుగు పెట్టావు? అది అన్నయ్య గారితో మాట్లాడాలి. ఇంకా వరుసల్లోనే ఉన్నారా? మీలాంటి వాళ్ళు వరుసగా 100 మంది నిలబడ్డా ఈ ఇంటికి వియ్యంకులు కాలేరు. ఈవిడెందుకొచ్చింది అత్తయ్య? మొన్న పట్టుకొచ్చిన వాటిని తీసుకెళ్దామనేమో. పూలైతే వాడిపోయి ఉంటాయి, పళ్ళు బానే ఉండొచ్చు. చీర జాకెట్ ముక్క అన్నీ కలిపి ఎంత లేదన్నా 1000 రూపాయలు ఖర్చయి ఉంటాయి. వాటిని తీసుకెళ్ళడానికి మావయ్య గారిని అడగాలమ్మా. మూలనెక్కడో పడుంటాయి, ఏరుకొని వెళ్ళిపోమను. అలా మాట్లాడకండి వదినా. తిరిగి అనడం లేదంటే మాట్లాడలేక కాదు, మీరు బాధపడతారని. రండి కూర్చోండి, నాన్న వాళ్ళని పిలుస్తాను. వచ్చాను. నమస్కారం అన్నయ్య గారు. మొన్నే మీకు దండం పెట్టానమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఈ
మాటే నేను సూటిగా అడిగితే శ్రీ విద్య ఫీల్ అవుతుంది మావయ్య గారు. వదినా, ఇంటికి శత్రు వచ్చినా సరే అన్నం పెట్టమంది మా అమ్మ. ఇప్పుడు వండమంటావా ఏంటి? వండమంటాను. మంచినీళ్ళు తాగి వెళ్లేంత వరకైనా మీ అందరినీ సైలెంట్గా ఉండమంటాను. మిమ్మల్ని కూడా కలిపే అన్నది అన్నయ్య గారు. విద్య, నువ్వు మాకు అడ్డు చెప్తున్నావని మేము అనుకోవట్లేదు, నిన్ను అర్థం చేసుకుంటున్నాం. కానీ ఈవిడి గారి చిన్న కొడుకు ఇవాళ ఏం చేశాడో తెలుసా? వాడు చేసిన పనికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను అన్నయ్య గారు.